కార్తీక పురాణం 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము అందించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేస్తున్నది. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించుతును. సాధదానవుడై అలకచితము. కార్తీక మాసంలో సోమవార శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివధేనువుకి బిల్వపత్రముతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్రము దర్శనం చేసిన తరువాత భుజింపవలేను. ఈ విధంగా నిష్ఠతో నిండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మోసరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానమును చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అటులు చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తామి భుజించవలెను. ఉండవలసిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకనుకుంటా ఉండట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతము చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధి చేరును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు అందును. దీనికి ఉదాహరణగా నౌక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబర్చును, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసము ఉందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుతూ ఉండేవాడు. అతనికి చాలా దినములకి ఒక కుమార్తె కలిగిన. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడిగా మిత్ర శర్మయును సద్ధర్మ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణుని యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనను సదాచార పరాముడై ఉండెను. అతడికి భూతయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును. ఎగుటచే లోకులెవరని అపరి బ్రహ్మ అని కూడా చెప్పుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుడు భార్య మగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దృష్టించుచు అత్త మామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్షించుచు పరమ పురుష సౌందర్యము గలదే వ్యభిచారినిచో తన ప్రియులు తెచ్చిన తిరువండారు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టరాళ్ళై తిరుగుచుండగా వంశనకు అప్రతిష్ట తెచ్చుచున్నది. అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము మోయ్ అంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యము చేసినా సహించి పొమ్మనక విడవక ఆమెతోనే కాపురము చేయుచుండుడు. కానీ చుట్టుపక్కల వారి నిష్ఠురు గయ్యాలి తనమును కేవగించి ఆమెను కర్షక అని ఎగతాళి పేరు పెట్టినచో ఆమె మొదలందరూ కానీ కర్షక అనే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్షక ఒకనాడి రాత్రి తన భర్త గాఢ నిద్రలో నన్ను సమయము చూచి మెల్లగా లేచి తాని కట్టిన భర్త ఎన్న విశిక్షణ గాని దయాదాక్ష్యములు లేక ఒక బండరాతితో తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే ఇతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారిని పోయి ఊరి చివరన ఉన్న పాడు నూతిలో బడదేర్చి పైన చెత్త చెదారము నింపి ఏమీ ఎరగని దానివల్ల ఇంటికి వచ్చెను. ఇది ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంక విచ్చలవిడిగా సంచరించో తన సౌందర్యము చూపి ఎందరినో గంటనే వశపరుచుకోవచ్చని వారాల వ్రతము పాడు చేసి నానా జాతిని పురుషుల తోడుతూ రమించుకొని వర్ణశంకరులాయను. అంతయే గాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలు చేరవేసి వారిని కూడా దుర్బలము నేర్పి పాడు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలమౌను గదా, కాలమొక్కడితే గడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరము అందు మోహ వాహనములు బయలుదేరినవి. ఆ వాహనముల నుండి చీమ రక్తము రాశి కారుట ప్రారంభమైన దాని తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గతము వెలువడుచున్నది. దినదినము శరీర పట్టుతనము కృషించి కృపాయితో భయంకర రోగములు బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటలతో ఒకరు ఇప్పుడు మొనుకు తొంగి చూడచేసి ఆ పరిసర ప్రాంతాన్ని వెళ్ళిన ఎడల తము ఎటియూ పలుకరించురని ఆ వీధి మొగలనమే చూడరని కష్టాల ఇటు నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలం చనిపోయింది. బ్రతికి కన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనము చేసిన పాపిరష్టులు కదా. చనిపోయిన వెంటనే భయంకరులు అయిన యమభటులు ఆమెను గోపోయి ప్రేత రాగ
యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చింతగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతటా కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టును అని ఆజ్ఞాపించును. విటులతే సుఖము అందించిన గాను యమభటుల ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకొని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పవిత్రతను వ్యభిచారిణి చేసినందుకు సకల కాగిన నూనెను పడవేసిరి. తల్లిదండ్రులు అత్తమామలు ఎపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలో చెవిలోని పోసి ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభిపాకము నరకములే వేయగా అందు ఇనుప మొక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రెలు కుట్టినవి. ఆమె చేసిన పాపములు ఇటు 7 తరాల వారు అటు 7 తరాల వారు నరక బాధలు పడుచుండరి. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశము కుక్క జన్మనెత్తి అఖిల బాధ పడలేక ఇల్లులు తిరుగుచుండగా కర్రలు కొట్టుచు తిట్టుచు తరుముచుండుచు ఇట్లనుగా ఒకానొక క్షోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియానము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుచు లోనికేని సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠులు అయిన ఆ విప్రుని పూజ విధానము చేపించిన బలి అన్నము ఒకటి చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం అవుట వలన కుక్క ఆ రోజు అంతయు ఉపవాసమునే ఉండవలెను. శివ పూజ పవిత్ర స్నానము అయిన ఇట్ట దొరికిన ప్రసాదము తినుట వలెను. ఆ శునకము జన్మాంతగ్న ముద్ద వేయను. వెంటనే ఆ శునకముకు విప్రుడు లోకమంతా నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుచే బయటకు వచ్చి చూడ కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికే మరలా రక్షించు అని కేకలు వినబడను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు విత్తంతు ఎందుకు ప్రశ్నించగా, ఎంత నా కుక్క మహానుభావ, ఆ పుట్టుక వెనుక 15 జన్మల యందు విప్రుడు నేను వ్యభిచారిణి అని సాక్షాత్తు పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలవై తన్ను చాలించిన తరువాత యమదూతలను మహానరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకు జన్మదానం కలిగింది కనుక ఓ విప్రమ, నాకు మహాపరంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నానని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాళము ఆమెకు దారపోయగా ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. అక్కడ వారందరూ చూర్చుండగా విమానము ఎక్కి శివ సాన్నిధ్యము ఎగును. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యము పొందుని వశిష్ఠుచే హిత బోధ చేసి ఇట్లు చెప్పతుండిరి. ఇట్లు స్కాంద పురాణము వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యములండలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తము. Please subscribe. Thank you for watching.